మారిలవ్వ ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల జగన్నాథరావు బ్రెయిన్ స్ట్రోక్ కి గురై ఒక్కసారిగా పక్షవాతంతో కూలిపోయాడు. నిరుపేద కుటుంబానికి చెందినటువంటి జగన్నాథరావును నేరుగా విమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. న్యూరో మెడిసిన్ వైద్యులు ఆ రోగిని పరీక్షించి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి బ్రెయిన్ స్ట్రోక్ కు గురైనట్లు గుర్తించారు. దీంతో ఆయన కోలుకోవడానికి 55,000 రూపాయల విలువ చేసే ఇంజెక్షన్ ఇచ్చి ఆరోగ్యం కుదుటపడేలా చేశారు. దీంతో వారం రోజుల్లోనే పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. ఇలా అనేక అత్యాధునిక వైద్య సేవలకు విమ్స్ ఆసుపత్రి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుందని విమ్స్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సేవల వివరాలను విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కుప్పకూలిపోయిన వారికి గోల్డెన్ అవర్ గా 3 గంటల సమయం ఉంటుందన్నారు. ఆ సమయంలో రోగికి సిటీ స్కాన్ నిర్వహించి ఇంజెక్షన్ చేయటం వలన ప్రాణాపాయం నుంచి కోలుకొని ఆరోగ్యవంతులు కావచ్చు అన్నారు. వేల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ వైద్య సేవలు విమ్స్ హాస్పిటల్లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 6 నెలల్లో 1016 ఎండోస్కోపీలు, ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో 3,000 నుంచి 30,000 వరకు ఉండే ఎండోస్కోపీలు, కొలమోస్కోపీ, ఈఆర్సీపీ, ఎండో అల్ట్రాసోనోగ్రఫీ విమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా రోగులకు చేయడం జరుగుతుందని, గడిచిన 6 నెలల్లో 1016 ఎండోస్కోపీలను ఉచితంగా నిర్వహించడం జరిగింది అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో లేని విధంగా ఎండోస్కోపిక్ ద్వారా న్యూరో సర్జరీ శస్త్రచికిత్సలను విమ్స్ ఆసుపత్రిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. లాప్రోస్కోపీ ద్వారా సర్జరీలు చేయటం వలన సర్జరీ కోత కుట్లు లేకుండా లాప్రోస్కోపిక్, యూబీఈ టెక్నిక్, ఎండోస్కోపిక్ డిసెక్టమీ, పిట్యూటరీ సర్జరీలు, రోబోటిక్ సర్జరీలను చేయటం జరుగుతుందన్నారు. ఇటువంటి శస్త్రచికిత్సలు చేయటం రాష్ట్రంలో మొదటి ప్రభుత్వ ఆసుపత్రిగా విమ్స్ గుర్తింపు పొందిందన్నారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో క్లిష్టమైన సర్జరీలను అనగా లాప్రోస్కోపీ ద్వారా లివర్ అండ్ బిలియరీ ట్రాక్ సర్జరీలు, లాప్స్ప్లెనెక్టమీ, గ్యాస్ట్రెక్టమీ, ల్యాబ్ కొలోరెక్టల్ ఆపరేషన్, డయాఫ్రాగ్మాటిక్ హెర్నియాస్ వంటి శస్త్రచికిత్సలు చేయటం జరుగుతుందన్నారు. ఈ వైద్య సేవలను ఉత్తరాంధ్ర ప్రజలు వినియోగించుకోవాలి అని కోరారు. ఈ మధ్య కాలంలో మనము ఇతర ప్రభుత్వ ఆసుపత్రులని పోల్చుకుంటే మన విమ్స్ యందు జరిగినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, సర్జరీస్ ఏమున్నాయో మీకు సంక్షిప్తంగా వివరిస్తాను. సో మొట్టమొదటిగా మనము స్ట్రోక్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ స్ట్రోక్ యూనిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే మెదడు లోపల రక్తనాళాలు గడ్డకట్టి పక్షవాతంలోకి వెళ్ళినప్పుడు వారు గోల్డెన్ పీరియడ్ అంటే ఒక 3 to 4 అవర్స్ లోపు వచ్చిన వారికి మనము ఒక 55,000 రూపాయల వరకు ఉన్నటువంటి ఇంజెక్షన్ని సకాలంలో ఇవ్వటం వల్ల పేషెంట్ని మనము బ్రతికించవచ్చు అని తెలియజేయడానికి మీకు ఈ కేసుని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. పేషెంట్ మన ఎదురుగా కూర్చున్నారు, మీరు ఊహించలేరు. ఆయన ప్రజెంటేషన్ ఉన్నప్పుడు 69 సంవత్సరాల వ్యక్తి 21వ తారీఖు మన దగ్గరికి వచ్చారు. స్ట్రోక్ తోటి మనము ఇంజెక్షన్ ఇచ్చిన 2 గంటల సమయంలోనే పేషెంట్కి పూర్తిగా అంటే మాట పోవడము, తర్వాత కాలు చెయ్యి పని చేయకపోవడము తోటి మన దగ్గర ప్రజెంట్ అయ్యారు. వచ్చిన 2 అవర్స్ లోపల మనం పేషెంట్ని పూర్తిగా నార్మల్ చేసి వితిన్ 1 వీక్ లోపల డిశ్చార్జ్ చేసి అబ్సల్యూట్లీ నడుస్తూ పంపించడం జరిగింది. సో మీరు చూడండి, అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఒకసారి వినండి సౌండ్. ఉన్నారని అంటే మన పక్కనే ఉన్నారు. సో వారు ఏం చెప్తారో వినండి. మీరు అంటే ఎలా మీ పేరు? అప్పుడు మా ఆవిడ స్నానం చేసి వచ్చేసరికి నేను పడిపోయిన తర్వాత నోటి మాట్లాడలేదు, కాలు చేయగలట్లేదు. అప్పుడు అనేది గట్టి మాట్లాడుతూ మా ఆవిడ నన్ను చూసింది, ఎవరు అనుకున్నాను. అలా కాదని మళ్ళీ అంటే వచ్చింది. అప్పుడు ఇంట్లోకి వెళ్ళి బట్టలు కట్టుకొని వచ్చింది. పొజిషన్ బాగోలేదు, నోటి పడిపోయింది, కాళ్ళు చేయరాలేదు. అప్పుడేమో నా పక్కన వాళ్ళు ఏదో అందరినీ పిలిచేసి అర్జెంటుగా హాస్పిటల్ తీసుకొచ్చేసారు. మా మిస్సెస్ అరగంట నాకు పెదాల్సి ఇచ్చిన అరగంటకి ఇక్కడికి వచ్చేసారు.
హాస్పిటల్. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్స్ అడ్మిషన్ చేశారు. ఆధార్ కార్డు ఉందా, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అంటే ఉన్నాయని చెప్పాం. ఏమంటే ఆరోగ్యశ్రీ కార్డు ఓల్డ్ ఉంది, జగన్ ఇచ్చేందుకు దాకా అన్నారు. ఇల్లు దగ్గర చెప్పారు మా వాళ్ళు. ఇల్లు తెచ్చేయండి తెచ్చారు. ఇలా ట్రీట్మెంట్ చేశారు. గంట అయ్యేసరికి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నాకు నోటెంట మాట వచ్చింది. కాలు కొద్దిగా ఆడింది, చెయ్యి కూడా కొంచెం కదిపాను. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే మాట్లాడండి అన్నారు. ఏ పేరుని అడిగారు. జగన్నాథం చెప్పలేకపోయినా అనేసి అలాగా చెప్పుకొచ్చాను. అలాగా దాంట్లో జ్ఞాపకం వచ్చేసింది. అయితే నాకు మాట వచ్చింది. కాళ్ళు చెయ్యి మరి మనిషిన 3వ రోజు కూర్చొని నడమని చెప్పారు. నడిచారు. నడిచిన తర్వాత డాక్టర్ గారి దగ్గర ఉంటుండగా ఇప్పుడు కాళ్ళని ఈ కోసం ఆ కోసం నడమన్నారు. అలా మెల్లమెల్లగా నడిచాను. మీకు పర్వాలేదు సార్, మీరు బాగానే ఉంటారు అని చెప్పారు. అది సార్. సో ఇలాంటిది జరిగినప్పుడు ఈ గోల్డెన్ అవర్ పీరియడ్ లోపల మీరు ఎవరైతే విమ్స్కి రీచ్ అవ్వగలుగుతారో వారిని సురక్షితంగా మనము పూర్తిగా కోలుకునేటట్టుగా చేసి పంపిస్తామనేసి తెలియజేస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి ఇంజెక్షన్స్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. దీనికి మనము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులకు మరియు హెల్త్ సెక్రటరీ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే పిట్యూటరీ సర్జరీ కూడా చేశారు. దీన్ని మీకు ఇప్పుడు ఇస్తాను. సో దీన్ని మీరు అంటే కొంచెం టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కరెక్ట్గా మీరు వచ్చేటట్టు చూడండి. సో విమ్సీ అందు మనము న్యూరో సర్జరీ అందు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ ఎండోస్కోపీ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల యందు ఈ రోజు వరకు కూడా జరగట్లేదు, మన విమ్స్లోనే జరుగుతున్నాయనేసి మీకు తెలియజేస్తున్నాను. ఇది 3వ విషయము. సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ యందు మనము చాలా రకాలైనటువంటి సర్జరీస్ మనం చేస్తున్నాము. లివర్ సర్జరీస్ కానివ్వండి, బిలియరీ ట్రాక్టాలజీ, మొత్తం మనం కీమోథెరపీ, అన్ని రకాలైనటువంటి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏ రకమైనటువంటి మెడిసిన్స్ అడిగినా సరే, కీమోథెరపీ ఏజెంట్స్ ఎంత కాస్ట్లీ ఉన్నా సరే క్యాన్సర్ వ్యాధి మీద చాలా ముందు చూపుతో ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి కూడా డయాగ్నోస్టిక్ ఏ విధంగా చేసి ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలనే దాని మీద ప్రణాళికను సిద్ధం చేసి మాకు పంపించడం జరిగింది. దాని ప్రకారంగా మేము వారానికి 2 రోజులు క్యాన్సర్ క్లినిక్స్ స్పెషల్గా రిఫరల్ సెంటర్స్ నుంచి వచ్చిన వాటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మంత్ని మనము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా పిలుచుకుంటాము. సో దానికి అనుగుణంగా మనము ఈ నెల 22వ తారీఖున బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తున్నాము. దీనిలో కూడా అవసరమైన వారికి, ఏమైనా సస్పీషియస్గా ఉన్న వాళ్ళకి అల్ట్రాసౌండ్ చేయడము, మరియు